హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. నిన్నటి వీడియోకి అయితే ఇది కంటిన్యూషన్. చెప్పాను కదా, కస్టమర్ ఒక శారీ, అలాగే ఈ ఫ్లవర్ ఫ్యాబ్రిక్ కూడా నేను 2 మీటర్స్ అని చెప్పాను నిన్నటి వీడియోలో. కాదండి, తను డ్రెస్గా స్టిచ్ చేసుకున్న దాన్ని కుట్లిప్ప తీసి మనకు పంపించారనమాట. సో ఏంటంటే ఈ కస్టమర్ తీసుకున్నారు, బట్ దాన్ని మెయింటైన్ చేయడము అది కొంచెం కష్టమైందంట. శారీగా కన్వర్ట్ చేసుకున్నారు అండ్ వాళ్ళ పాపకి స్టిచ్ చేయించుకున్నారు ఒక లెహెంగా లాగా. తను ఒక టాప్ అనుకున్నారు, బట్ ఇవన్నీ ఏంటంటే మనకు కంఫర్ట్, ఎక్కడో కంఫర్ట్ మిస్ అయిపోయింది తనకి. అందుకని చెప్పేసి ఇవన్నీ నాకు షేర్ చేశారనమాట. నాకు వీటితో ఇంకేదైనా డిజైన్ చేయమని చెప్పారు. పాపకైతే ఒక ఫ్రాక్ స్టిచ్ చేసా బ్లాక్ది, అండ్ మిగిలిన ఫ్యాబ్రిక్తో తను రిక్వైర్మెంట్ వచ్చేసి అలియా కట్లో స్టిచ్ చేయి, కొంచెం నాకు నెక్ అనేది హైలైట్ అయితే బాగుంటుంది అని చెప్పారు. అందుకని చెప్పేసి అక్కడ కొంచెం స్టోన్స్ అవి అనేది అతికిచ్చాను నేను నెక్ హైలైట్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ మామ్ యొక్క కట్ టాప్ ఉంటుంది. ఆ కట్ టాప్లో ఈ ఫిష్ కట్ చేసి నేను ఎక్స్ట్రాగా బయట నుంచి నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని ఈ విధంగా అటాచ్ చేశాను అనమాట. నాకెందుకు ఈ ఫ్యాబ్రిక్ చూడగానే ఇలా ఫిష్ కట్ కుడితే బాగుంటుంది అనిపించింది. ఇంకా హ్యాండ్స్ దగ్గర కూడా ఇలాగా నెట్ అయితే ఇచ్చాను. అండ్ ఈ అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్కసారి మనం తీసుకునే ఫ్యాబ్రిక్స్ ఎలా కుట్టుకోవాలి ఏంటి ఐడియా లేకుండా స్టిచ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ జరిగిన మిస్టేక్స్ని ఇలా రీయూజ్ చేసుకున్నారనమాట వీళ్ళు. సో మనం రీయూజ్ మంచిగా చేసామా లేదా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, కీప్ వాచింగ్.